కీలకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో అడుగడుగున ప్రజలకు నేను అందుబాటులో ఉన్నాను. కేవలం అక్కడ ఒక ట్యాంపరింగ్తోనే సత్యకుమార్ 3 రోజులు ముందుగా వచ్చి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం నాదే అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు హిమ్. ఆయన నేను అందుబాటులో ఉన్నాను అని చెప్పడం కాకుండా ఏం చేశానో అదే చెప్తే బాగుంటుంది. అందుబాటులో ఉన్న వాళ్ళు మీకు బయట సోషల్ మీడియా కారణంగా చాలా బయట రోజు గుడ్ మార్నింగ్ అని పేరుతో పేరండి. మీరు ధర్మవరంలో ఏ ఇంటి తలుపు తట్టి అడిగినా, ఏ వ్యక్తిని కదిలిచ్చినా, ఆ గతంలో ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి ఏం చేశాడే అంటే గుడ్ మార్నింగ్ పేరుతో రావడం, ఎక్కడ ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయో చూడడం, ఎవరైనా ఇల్లు కడుతుంటే వాళ్ళ అనుమతులు నిరాకరించడానికి వీటికి ఆ ఖాళీ స్థలాలను కబ్జా చేసుకోవడం, కొత్తగా ఇల్లు కడుతుంటే వాటిని బ్లాక్మెయిల్ చేయడం, అధికారులను పంపించడం, ఇటువంటి దందాలు చేసుకున్నాడు తప్పిస్తే, లేదా దౌర్జన్యాలు చేయడం, ఇటువంటి దందాలు చేశాడు తప్పిస్తే ప్రజలకి ఏం చేయలేదు. దాని కారణంగానే ఓడిపోయాడు. ఇంకా ట్యాంపరింగ్లు మాట్లాడితే అది కొద్దిగా ఏదైనా కనీస అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు మాది కాదు. మరి ఆ స్థాయికి దిగజారైతే నేను మాట్లాడలేను. మరి గతంలో ఎట్లా వచ్చారంట 2019లో ఎలా గెలిచారంట, ఆ రోజు ట్యాంపరింగ్ జరిగిందా? కాబట్టి ఈ రకంగా మాటలు ప్రజాభిష్టాన్ని, ప్రజా తీర్పుని అఘోరపరచడం అవుతుంది. ప్రజలు మీకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. నేను కొత్త వ్యక్తిని వచ్చినా వాళ్ళు నమ్మారు, విశ్వసించారు కాబట్టి చేశారు. ఇవాళ కూడా ఈ రకంగా మాట్లాడుతుంటే ఇప్పుడన్నా అరే నేను కబ్జాలు చేశాను, అరే నేను దౌర్జన్యాలు చేశాను, ప్రజలను పీడించాను, దాడులు చేయించాను, ఈ విషయాల్ని ఒప్పుకొని ఆత్మపరిశీలన చేసుకొని భవిష్యత్తులో నేను క్షమాపణలు చెప్పి ప్రజలకి భవిష్యత్తులో నేను ఇవి చెయ్యను, మారాను అని చెప్పుకుంటే ప్రజలు ఏమైనా ఆదరిస్తారేమో కానీ, లేదా ఆయన ఇంట్లో కూర్చొని కలలు గంటా ఉంటే దాన్ని ఎవరు ప్రజలు గుర్తించే పరిస్థితులు లేరు. వాటిని అది ఇంకా సరే ఆయన నేను అందుకే ఆల్ ది బెస్ట్ అన్న మంచిదే. అదే రకమైన మానసిక స్థితిలో ఉంటే మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. సత్యకుమార్ గారు, మీరు రాష్ట్ర స్థాయిలోనే కాదు పార్టీకి జాతీయ స్థాయిలో కూడా పనిచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చూస్తే హిందుత్వ ఎజెండాను పవన్ కళ్యాణ్ కొంచెం ముందుగా వేగంగా తీసుకెళ్తున్నట్టు ఆయన ఒక క్యాప్చర్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? భారతీయ జనతా పార్టీ పూర్తిగా హిందుత్వ అజెండా అనేది సరైనది కాదు. మా కోర్ సిద్ధాంతం అది. హైందవం అనేది హైందవ ధర్మ పరిరక్షణ జరగాలని చెప్తాను తప్పిస్తే, నరేంద్ర మోడీ గారు ప్రధానమైనప్పటి నుంచి ఈ పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్కి పెద్దపీట వేశారు. అందుకారణంగానే అనేక చోట్ల మళ్ళీ గెలవడానికి కారణం అదే. పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని ప్రాధాన్యత ఇచ్చారు. అంటే అభివృద్ధిని అజెండాగా, అందుకే సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, మీరు ఏ రంగంలో చూసినా ఇవాళ దేశంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా మనకు లభిస్తున్న గుర్తింపు, అదేవిధంగా మన సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారానికి ఏమైనా ఆటంకం వాటిల్లితే ఉపేక్షించమనే స్పష్టమైన సందేశానికి ప్రజలకు పంపించాం. అంటే ఇటువంటి నిర్ణయాత్మకమైన, సమర్థవంతమైన నాయకత్వం ఇవాళ దేశంలో ఉంది. హిందుత్వ అజెండా అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే, హిందుత్వ గుడికి పోవడం హిందుత్వ అజెండా, ఇంకోటి అజెండా అంటే అట్లా మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దానివల్ల బీజేపీ మేమనే కోరుతున్నాం, సమాజంలో అందరూ అదే చేయాలని. ఈ రకమైన రాజకీయాలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం మేము చేయాలి. సత్యకుమార్ గారు, నేను అడుగుతున్నది అది సనాతన ధర్మం అనే ఒక ఎజెండా కావచ్చు, లేకపోతే ఒక ఐడియాలజీ కావచ్చు, మీకంటే పవన్ కళ్యాణ్ ముందుగా ఉన్నారు. ఎందుకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా కొంచెం ఒక స్టెప్ బ్యాకే కనిపిస్తోంది? మేము కూటమిలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ముందుంటారంటే ఒకటి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రజాదరణ, పవన్ కళ్యాణ్ గారి మారితే మీడియా ఇస్తే ప్రాముఖ్యత, పార్టీలో బీజేపీలో నాయకత్వం మాట్లాడితే రాకపోవచ్చు. దాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఒక ప్రభావవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సమాజంలో ఆయన ప్రభావం ఉంది. ఆయనకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సో ఆయన నోటి నుంచి వచ్చే మాట దానికి ఎక్కువ విలువ ఉంటుంది, ఎక్కువ మంది స్పందిస్తారు, ప్రభావం ఎక్కువ చూపుతుంది. అదే సత్యకుమార్ లాంటి వ్యక్తి మాట్లాడితే అంత ప్రభావం చూపకపోవచ్చు, ఆ మోతాదులో ఉండకపోవచ్చు. నేను మాట్లాడితే 2% ప్రజలు గమనిస్తే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే 90% మంది గమనిస్తారు. ఈ తేడాను కూడా మీరు గుర్తించాల్సి ఉంది. అయితే చాలా సంతోషం, ఎందుకంటే కూటమి హిందుత్వ అజెండా అంటే మన ధర్మం. మనం ఏమి ఈ మతాల్లో, ఈ గతంలో అంతా మతాల మధ్య విద్వేషాలు పెట్టి, కులాల మధ్య వైషమ్యాలు పెట్టి, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందేవాళ్ళు. మేము ఇప్పుడు చేయట్లేదు. మేము అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికగా ముందుకెళ్తున్నాం. అదే సమయంలో హైందవ ధర్మ పరిరక్షణ, ఈ దేశంలో ఉంటున్న 145 కోట్ల ప్రజలు భారతీయులుగానే మేము పరిగణిస్తున్నాం. అందుకనే అందరినీ సమభావంతోనే చూస్తున్నాం. దాని కారణంగానే ఇవాళ
మత సామరస్యం కూడా పరడవిల్తాను. గతంలో ఎక్కడ చూసినా గొడవలు జరిగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాకు మా ధర్మవరంలో కూడా అనేక మంది మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు సమర్థించారు, ఈ రోజుకు సమర్థిస్తున్నారు. కాబట్టి ఇక హిందుత్వ అంటే అదేదో ఒక మతానికి సంబంధించిన భావనగా కూడా మనం చూడకూడదు. ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే పని కూటమి ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, పవన్ అంటే కళ్యాణ్ గారు కాదండి, అంటే ఈ ప్రయాణాన్ని వారికి నిజంగా చూస్తుంటే ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఈ పవన్ కళ్యాణ్ ఈ ప్రయాణాన్ని చూస్తుంటే బీజేపీ పార్టీకి బీ టీమ్గా పవన్ కళ్యాణ్ చాలామంది విశ్లేషణ చేస్తున్నారు. ఏమనాలి? ఎవరికి ఏ టీము బి టీం కాదు. పవన్ కళ్యాణ్ గారు సొంతంగా తన పార్టీ నిర్మించి తన ఇవాళ కూటమిలో ప్రభుత్వం రావడానికి ఆయన కూడా ఒక ప్రధాన కారణం. భారతీయ జనతా పార్టీ ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక పునాదుల మీద ఏర్పాటైన పార్టీ. ఇవాళ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటున్న పార్టీ. ఎన్డీఏతో కలిపి 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటున్న పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం కూడా ఒక ప్రభంజనంలాగా మడమ తిప్పని మహానాయకుడు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఏర్పాటయ్యి 40 సంవత్సరాలుగా పేదరిక నిర్మూలన కోసం కానీ, బీసీల సాధికారత కోసం కానీ పనిచేస్తున్న పార్టీ. ఆ దార్శనిక నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి రూపంలో రాష్ట్రానికి అందింది. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్గా కూడా ఉన్నారు. మనం ఒక లక్ష్యం, ఒకటే కామన్ ఎజెండా పెట్టుకున్నాం, ఈ రాష్ట్రాన్ని ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తుంటారు, కేంద్ర సహకారంతో వెంటిలేటర్లో ఉన్న రాష్ట్రాన్ని మనము ఆక్సిజన్ దీనికి తీసుకురాగలిగాం. ఇంకా ఆర్థిక ప్రగతిలో పరిగణలు పెట్టించాలంటే కేంద్రం సహకారం అందిస్తాను. మనం కూడా చాలా కష్టపడాలి, మనము పడాల్సిన సమయానికన్నా ఎక్కువ సమయం కేటాయించాలి, మరింత రెట్టింపు వేగంతో శక్తితో పనిచేయాలని కూడా వారు చెప్తున్నారు. సో ఆ విషయంలో అందరం కలిసి పనిచేస్తున్నాం. ఎవరికి ఏ టీం కాదు, బి టీం కాదు. అంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వరి గారు అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఇంకా ఒక బీజేపీ పార్టీ ఇంకా స్పీడ్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు, అధ్యక్ష స్థానం మార్పు జరుగుతుందనేది అనేక అంటే పార్టీ నుంచే కాదు బయట నుంచి కూడా అనేక విశ్లేషణలు మనకు వినిపిస్తున్నాయి. విశ్లేషణలో మేము విశ్లేషకులకు వదిలేస్తాం. పార్టీకి బీజేపీకి సంబంధించిన వరకు ఒక పార్టీకి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా పార్టీ పీరియాడికల్గా ఎలక్షన్ల కింది స్థాయి నుంచి మెంబర్షిప్ చేయడం, తర్వాత సంస్థాగతంగా బూత్ స్థాయి, మండల, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తుంది. అందుకని మారుతూ ఉంటారు. ఒక పార్టీ మీరు ప్రతి దీంట్లో అధ్యక్షులు మారుతూ ఉంటారు. మిగతా పార్టీలు ఏంటంటే అధ్యక్షులు రాజకీయ ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు చాలా కాలం వాళ్ళే ఉండడానికి ఉండే పరిస్థితులు ఉంటుంటాయి. కానీ ఇక్కడ మాత్రం మారుతూ ఉంటారు, మళ్ళీ లేదా పాత వాళ్ళని కొనసాగిస్తుంటారు, లేదా మారిన తర్వాత మళ్ళీ కొత్తగా వస్తుంటారు. కాబట్టి ఈ విశ్లేషణలు పురంధేశ్వరి గారి విషయంలో కేంద్ర పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కేంద్ర పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ పురంధేశ్వరి గారు చాలా సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో పార్టీని నడిపించారు. ఈ కూటమిలో చాలా సమన్వయపరుస్తూ తను ఒకవైపు పోటీ చేస్తున్నప్పటికీ కూడా రెండో వైపు మొత్తం కార్యకర్తలందరినీ సమన్వయపరిచి ఇవాళ ఈ విజయం 57% ఓట్లు పొందడానికి, లేదా 93% స్ట్రైక్ రేట్తో కూటమి సీట్లు గెలవడానికి దాంట్లో వారు కూడా ప్రధాన భూమిక వహించారు. చాలా కాంట్రిబ్యూషన్ వారు గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా కానీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు కూడా వారు చాలా ప్రధాన భూమిక వహించారు. ఈ అధ్యక్షుల విషయంలో మాత్రం కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.